నేడు పిల్లల్లో చాలా వరకు ఉత్సాహం, శక్తి తగ్గడానికి కొన్ని కారణాలని మనం తెలుసుకుందాం. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది పిల్లలు వరకు చాలా ఒక ఐసోలేటెడ్ ప్లేస్‌లో ఉండాలి. ఎవరి ఆలోచన ప్రభావం వాళ్ళ మీద పడకూడదు అనే ఒక ఆలోచన విధానం కలిగి ఉంటారు. మనము ఒక ఫారెస్ట్‌లో లేము కదా! నేడు మనం ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఎలా ఉండాలి? ఒక వ్యక్తి నుంచి మనం కొన్ని కొత్త విషయాలు ఎలా నేర్చుకోవాలి? అనేటువంటిది పూర్తిగా పిల్లలు గ్రహిస్తారు. తను చిన్నప్పటి నుంచి ఒక లైబ్రరీ ఆఫ్ బుక్స్ అనేవి మనం కూర్చొని చదివితే రావు. చాలా వరకు మనం మన ప్రకృతి నుంచి కూడా నేర్చుకోవాలి. పిల్లలు ఏదైనా చిన్న అల్లరి చేస్తే, లేదంటే పక్క ఇంటి వ్యక్తితో ఏదైనా చిన్న ఫైట్ చేస్తే, తర్వాత ఇంట్లో పెట్టుకొని ఆ మొబైల్ చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. పక్కన వ్యక్తితో ఏం సంబంధం లేదు అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం వల్ల మానసికమైనటువంటి సమస్యలు పిల్లలకి ఎదురవుతాయని గమనించాలి. పిల్లల్లో చాలా వరకు ఉత్సాహం అనేది ఉంటుంది. సరైనటువంటి నిద్ర, సరైనటువంటి ఆహారం అనేది తీసుకుంటే. నేడు ప్రతి ఆహారంలోనూ మనం చాలా చీప్ కాస్ట్‌కు దొరికే ఈ కుర్కురేస్, తర్వాత ఈ చీప్ కాస్ట్ దొరికే కొన్ని కొన్ని ఆహ్, షుగర్‌కి సంబంధించినటువంటి, ఫ్రక్టోస్‌కి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయడం ద్వారా పిల్లలకి సరైనటువంటి ఆహ్, ఫుడ్ అనేది దొరకక వాళ్ళకి కూడా పోషకాహార లోపం అనేది ఏర్పడుతుంది. ఎంతోమంది కూడా ఈ మొబైల్ స్క్రీన్‌కి అడిక్ట్ అవ్వడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా తగ్గిపోయిందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది తగ్గిపోవడం ద్వారా, స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం ద్వారా కళ్ళకి మాత్రమే పని పెట్టి, తను మెదడు మాత్రమే ఖర్చవుతుంది. ఈ ఫిజికల్ బాడీ చౌడుకోవడం వల్ల పిల్లలకి ఒబెసిటీ అనేది, షుగర్ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువ ఉండటం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకనంటే చదువుల ఒత్తిడి అనేది పిల్లల మీద చాలా ఎక్కువైపోయింది. పిల్లలు మార్కులు, ర్యాంకులు అనుకుంటూ. ఇలా చిన్నతనం నుంచి వాళ్ళ యొక్క బాల్యమంతా కూడా ఈ హ్యాపీనెస్‌తో కాకుండా ఈ కాంపిటీషన్‌తో వెళ్ళి ఇది పిల్లల యొక్క ఉత్సాహం, తర్వాత శక్తి మీద కూడా ప్రభావం చూపుతుందని గమనించాలి.